శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరి అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. మానసికంగా ఏదో ఒక తెలియనటువంటి ఆందోళనకి గురవ్వటం అనేది జరుగుతున్నప్పటికీ ఆ యొక్క ఆందోళన నుంచి వారాంతాల్లో బయటికి రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలి. అనవసరంగా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. అప్పులు ఈ రోజుల్లో ఇవ్వటం ఈజీ కానీ తీసుకోవడం కష్టమైనటువంటి నిజాన్ని గ్రహించగలుగుతారు. ఏదైతే ఆరోగ్యపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా ఆయుర్వేదం మెడిసిన్ వైపు కొన్ని మానసికంగా ఆయుర్వేదం వైపు మనస్సు ఎక్కువగా లాగడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగపరంగా మార్పు చేర్పులు తీసుకోవాలి అనుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకు ఎంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కొద్ది కష్టపడి చదివితే కానీ విజయానికి సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఏదైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో విషయాలు గోచరించట్లేదు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా భావించగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో వాదోపవాదాలు మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన విషయాల్లోని వాదోపవాదాల వల్ల ఆ ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ పెరగడం తప్ప ఇంకో విషయమే ఉండదు. మూడో వ్యక్తికి మనం అవకాశం ఇచ్చినట్టు విధంగానే ఉంటుంది. కానీ ఆ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఇంట్లో అనవసరమైనటువంటి విషయాల్లో తగాదాలకు గురవ్వటం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పి భావించగలుగుతారు. అన్ని విషయాలకి ఒక ముగింపు పలకాలి అని చెప్పి భావించగలుగుతారు. ఖర్చు విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ ఖర్చును తగ్గించుకోవాలి అని అనుకుంటారు. ఆ ఖర్చుకి తగ్గ కారణాలు ఏంటి అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వ్యాపారపరంగా వృత్తిపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించడమే మంచిదిగా భావించగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక అడుగు ముందుకు వెళ్ళటం, 2 అడుగులు వెనక్కి రావటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మానసిక చింత ఏదైతే ఉందో ఆ మానసిక చింత నుంచి బయటకు రావాలనుకుంటారు. అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి విద్యార్థులకి ఇందా చెప్పిన విధంగా అనుకూలమైనటువంటి స్థితి పొందడానికి గురుగ్రహ మంత్ర జపం చేయండి, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డగోలుమైనటువంటి వాదనలు, మీకు అనవసరమైనటువంటి బ్యాడ్ ప్రాపగాండా మీ మీద చేసేటువంటి వారు ఎక్కువగా తయారవుతారు. వారందరినీ ఒక అడుగు ఒక మంచి విషయంగా వారందరినీ గుణపాఠం చెప్పాలనుకుంటారు. ఇన్ని వీళ్ళు ఉన్నవి లేనివి అన్నీ ఏకరవు పెట్టి మీ మీద బ్యాడ్ ప్రాపగాండానే చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనుకోని విషయాల వల్ల
అనుకోని బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది. ముఖ్యంగా ధైర్యంతో ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ధైర్యంగా ఇప్పుడు సమయానుకూలంగా ధైర్యాన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకుంటారు. ఉద్యోగపరంగా అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ శ్రమ నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, రాహుగ్రహం మంత్ర జపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించండి, కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీస చదవండి. ఇక పరిహారాలు చేయండి. గురువు యొక్క స్థితి ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు గురువు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. గురువు యొక్క స్థితి రీత్యా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు రవి యొక్క స్థితి కూడా అంత సానుకూలంగా లేదు. ఇక వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ పరిహారాలు చేసుకోండి, కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా అనవసరమైనటువంటి మాటలు, అత్తాకోడళ్ళ సమస్యల మధ్య చిక్కుకునేటువంటి వాళ్ళు దుర్గాదేవిని పూజించండి. స్వస్తి.